ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఇదిన వాక్య భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచుండునో, నేను ఎవని యందు నిలిచుందునో వాడు బహుగా ఫలించును. మీరు నాకు వేరే ఏమీ చేయలేరు. దేవుని వాక్యము చలవిస్తుందండి. ద్రాక్షవల్లిగా ప్రభువారు ఉంటున్నారు, మనం తీగలు వెళ్ళి ఉంటున్నాము. తీగలు ద్రాక్షవల్లి ఉంటే ఏ విధంగా మరి జీవం గల ఉంటాయో, ఫలిస్తాయో, అలా కూడా మనం కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉండడం ద్వారా అటువంటి ఫలింపు మరి జీవము కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అటువంటి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా దేవ, మా ప్రభువ, మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తుంటాం తండ్రి. ఇదైనా వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువ. అవునైనా మీరు ద్రాక్షవల్లి వెళ్ళి ఉంటుండగా మేము తీగలు ఉన్నాం ప్రభువ. నాయనా మరి తీగలు ఏ విధంగా మరి ప్రభువ నాయనా మీలో ఉండడం ద్వారా ఫలిస్తాయో అటు రీతిగా నాయనా మేము ప్రభువ నీలో ఉండడం ద్వారా, నీతో ఉండడం ద్వారా అటువంటి ఫలింపు, జీవము, ఆశీర్వాదం కలిగి ఉంటాం ప్రభు. అటువంటి కృప ధన్యత మా అందరికీ దయచేయమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి.